గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా 360. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ క్లారిటీ వచ్చింది. పోరులో తలపడే వీరులెవరో రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ తేల్చేశారు. డెమోక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్నే ఎంచుకున్నారు. కానీ రిపబ్లికన్ తరపున అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ గట్టి పోటీ ఇచ్చారు. ఆమె కూడా పోటీ నుంచి తాజాగా తప్పుకోవడంతో ట్రంపే అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైంది. మళ్లీ ట్రంప్ వర్సెస్ బైడెన్గా పోటీ జరగనుంది. అయితే ఎన్నికల బరి నుంచి తప్పుకున్నంత మాత్రాన తాను ట్రంప్కు మద్దతు ఇవ్వనని, కానీ రిపబ్లికన్ అభ్యర్థికి తన సపోర్ట్ ఉంటుందని హేలీ చెప్పారు. అయితే ఇప్పుడు హేలీ ఎన్నికల్లో తప్పుకోవటం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో బైడెన్ను వ్యతిరేకించే రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ ట్రంప్కు మద్దతిస్తారా అన్నది హాట్ టాపిక్గా మారింది. అసలు నిక్కీ హేలీ ఎందుకు బరి నుంచి తప్పుకున్నారు? ట్రంప్కు మస్క్ మద్దతిస్తే బైడెన్ ఓడిపోతారా? వాట్ ది స్టోరీ? అధ్యక్ష రేసులో ట్రంప్కు రూట్ క్లియర్ అయ్యిందా? నిక్కీ హేలీ ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నారు? ట్రంప్తో ఎలన్ మస్క్ చేతులు కలుపుతారా? యునైటెడ్ స్టేట్స్లో తాజాగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్కరోజులోనే 15 రాష్ట్రాలు, ఓ అమెరికా భూభాగంలో అభ్యర్థుల ఎన్నిక ఓటింగ్ జరిగింది. అమెరికా రాజకీయాలలో ఇది కీలక పరిణామంగా నిలిచింది. తాజాగా అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ప్రకటించారు. తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆమె అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని మాత్రం ఆమోదించనని నిక్కీ హేలీ స్పష్టం చేశారు. అంతేకాదు, ట్రంప్ తనకు విశ్వాసం కలిగించాలని సూచించారు. తాను ఎప్పటికీ కన్జర్వేటివ్ రిపబ్లిక్ గానే ఉంటానని నిక్కీ హేలీ తెలిపారు. రిపబ్లికన్ అభ్యర్థికి తన వంతు మద్దతు ఇస్తానని చెప్పారు. ఈ విషయంలో తాను మార్గరెట్ థాచర్ చెప్పిన సూక్తిని నమ్ముతానని నిక్కీ వివరించారు. గుంపును ఎప్పుడూ అనుకరించనని, నీవు సొంతంగా ఆలోచించాలని థాచర్ చెప్పిన సూక్తిని హేలీ ప్రస్తావించారు. పార్టీలో ఓట్లను సంపాదించే బాధ్యత ట్రంప్పై ఉందన్నారు. అతడికి మద్దతు ఇవ్వని వారి విశ్వాసాన్ని ట్రంప్ పొందుతాడని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు ఉత్తమ రాజకీయాలను అందించాలన్నారు. రిపబ్లికన్ పార్టీకి మరింత మంది ఓటర్లు అవసరమని నిక్కీ హేలీ పేర్కొన్నారు. నిక్కీ హేలీ గతేడాది అధ్యక్ష అభ్యర్థిగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాతే ఆమె రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి కోసం పోటీకి దిగింది. ప్రచారంలో మొదట్లో ఆమె పెద్దగా ప్రభావం చూపలేదు. సింగిల్ డిజిట్ ఓట్లకే నిక్కీ పరిమితమయ్యారు. అయితే రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య నిర్వహించిన తొలి డిబేటుతో ఒక్కసారిగా అటెన్షన్ను తన వైపు నిక్కీ హేలీ తిప్పుకున్నారు. చర్చల్లో సమర్థవంతంగా తన వాదనలను ఆమె వినిపించారు. మరో రిపబ్లికన్ అభ్యర్థులు రాన్ డిశాంటిస్, వివేక రామస్వామిని ఆమె బీట్ చేయగలిగారు. హేలీ మితవాద అభ్యర్థిగా వ్యవహరించారు. ఆమెకు ఎలాంటి తీవ్రమైన అభిప్రాయాలు లేవు. డొనాల్డ్ ట్రంప్ను వ్యతిరేకించే రిపబ్లికన్లను ఆమె ప్రత్యేకంగా ఆకట్టుకుంది. నిజానికి రిపబ్లికన్లు పెద్ద ఎత్తున ఆమె వైపునకు తిరిగారు. ఈ విషయాన్ని పార్టీ డోనర్లు కూడా గుర్తించారు. ఆమె ప్రచారానికి మద్దతుగా నిలిచారు. ప్రాథమికంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్కు ప్రత్యామ్నాయం నిక్కీ హేలీనే. కానీ ఆమెకు రిపబ్లికన్ ఓటర్లు మద్దతు ఇవ్వలేదు. 24 ప్రైమరీలకు ఎన్నికలు జరిగితే ఆమె కేవలం 2 ప్రైమరీల్లో మాత్రమే విజయం సాధించారు. ఆమె సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో సైతం నిక్కీ ఓడిపోయారు. అదే సమయంలో డోనర్లు ఆమెకు మద్దతుగా ఉపసంహరించుకున్నారు. ఈ డోనర్లను అమెరికాలో సూపర్ ప్యాక్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే రాజకీయ కార్యాచరణ కమిటీలు. అభ్యర్థుల ప్రచారానికి నిధులను ఈ డోనర్లే ఇస్తారు. హేలీ ప్రచారానికి సూపర్ ప్యాక్స్ దూరం జరిగాయి. దీంతో ఆమె తన ప్రచారానికి నిధులను కోల్పోయింది. ఆమె ప్రచారం ఇంకెంతకాలం సాగుతుంది అన్న చర్చ మొదలైంది. దానికి ఆమె తాజాగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రిపబ్లికన్ ఏకైక అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో జో బైడెన్తో డొనాల్డ్ ట్రంప్ తలబడనున్నారు. తాజా పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది అద్భుతమైన నిర్ణయమని, అద్భుత కాలం, అద్భుత చరిత్రకు మార్గనిర్దేశమని ట్రంప్ వెల్లడించారు. వచ్చే ఎన్నికలు 2020కి రీమ్యాచ్లా ఉన్నాయి. మళ్లీ ట్రంప్ వర్సెస్ బైడెన్గా ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి అమెరికన్లు కోరుకున్న ఎంపిక కాదు, వారికి ఉన్న అవకాశం ఈ ఇద్దరు నేతలే. ట్రంప్ విషయానికి వస్తే తొలి అడ్డంకిని మాత్రమే దాటుకుని వెళ్లారు. మొత్తం రిపబ్లికన్ పార్టీలో అతడికి పోటీ లేకుండా పోయింది. అయితే ట్రంప్ వద్ద ఎన్నికలలో పోటీ చేయడానికి అవసరమైన నిధులు ఉన్నాయా అన్నదే ఇప్పుడు అసలు చర్చ. ఎందుకంటే అమెరికాలో ఎన్నికలు అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. ఎన్నికల ప్రచారానికి వేల కోట్ల డాలర్లను అభ్యర్థులు వెచ్చిస్తారు. ప్రచారానికి తగినన్ని నిధులు లేకపోతే అభ్యర్థి ఓడిపోవడం ఖాయం. అయితే
మీకు సందేహం రావచ్చు, ఎందుకు ట్రంప్కు నిధులు లేవు అంటే మాజీ అధ్యక్షుడిగా కంటే ముందు ట్రంప్ బిలియనీర్. రిపబ్లికన్ల నుంచి అపారమైన మద్దతు ట్రంప్కు ఉంది. అలాంటప్పుడు నిధులను సమీకరించుకోవడం మాజీ అధ్యక్షుడికి పెద్ద సమస్య కాకపోవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ 2 రాష్ట్రాల కోర్టులు, 2 జిల్లా కోర్టులలో మొత్తం 91 నేరారోపణలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. నిజానికి ట్రంప్కు 2024 సంవత్సరం అంత కలిసి రాదేమో అని విశ్లేషకులు చెబుతున్నారు. 35 కోట్ల 50 లక్షల డాలర్లను చెల్లించాలని డొనాల్డ్ ట్రంప్ను న్యూయార్క్ కోర్టు ఆదేశించింది. దీనికి వడ్డీని కలిపితే మొత్తం 45 కోట్ల 50 లక్షల డాలర్లను ట్రంప్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా మరో పరువు నష్టం కేసులో 8 కోట్ల 30 లక్షల డాలర్లను చెల్లించాలని కోర్టు ట్రంప్ను ఆదేశించింది. దీనికి తోడు తన లాయర్లకు ట్రంప్ భారీగా సమర్పించుకోవాల్సి వస్తుంది. దీంతో ఆయన వద్ద ఉన్న నిధులు ఖాళీ అవుతున్నాయి. కేవలం కోర్టు ఫీజులకే ట్రంప్ 50 కోట్ల డాలర్లను చెల్లించనున్నారు. ఎంత సంపన్నుడైనా ట్రంప్ నిధులు కరిగిపోతుండడం రిపబ్లికన్లను ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రత్యేకించి ఎన్నికల సంవత్సరం ఇది అధ్యక్ష అభ్యర్థికి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే ట్రంప్కు ఇప్పుడు నిధులు చాలా అవసరం. ఇక్కడే సీన్లోకి టెస్లా సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల ఫ్లోరిడాలో ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. అయితే ఇరువురు దేని గురించి చర్చించారన్నది మాత్రం వారు వెల్లడించలేదు. కానీ నివేదికలు మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ ప్రచారానికి మస్క్ను నిధులు కోరినట్టుగా తెలుస్తోంది. అయితే టెస్లా సీఈఓ ఆ పని చేస్తారా అంటే ఇప్పటికైతే దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రపంచ టాప్ సంపన్నులలో మస్క్ ఒకరు. ఆయన నికర ఆదాయం విలువ 20,000 కోట్ల డాలర్లు. ట్రంప్ ప్రచారానికి అవసరమైన నిధులను మస్క్ వెచ్చించే అవకాశం ఉంది. అదే సమయంలో అధ్యక్షుడు జో బైడెన్ అంటే ఎలన్ మస్క్ అస్సలు నచ్చడం లేదు. గతంలో జో బైడెన్ పై మస్క్ విమర్శలు గుప్పించారు. బైడెన్ను ఓడించడమే తన లక్ష్యమని గతంలో మస్క్ వెల్లడించారు. శత్రువు మిత్రుడు అన్నట్టుగా బైడెన్ శత్రువు ట్రంప్, మస్క్ ఒక మిత్రుడుగా మారినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో అటు మస్క్ కానీ ఇటు ట్రంప్ కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు ఏం చేస్తారో చెప్పడం కష్టమే. అయితే ప్రస్తుత ఎన్నికలలో నిధుల విషయంలో బైడెన్ మంచి ఊపులో ఉన్నాడు. ఆర్థికంగా స్థిరమైన స్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు పొందుతున్నాడు. ఈ ఏడాది జనవరి నాటికి బైడెన్ 4 కోట్ల 20 లక్షల డాలర్లను సేకరించాడు. ప్రస్తుతం బైడెన్ ఎన్నికల ప్రచారానికి మొత్తం 13 కోట్ల డాలర్ల నిధులు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం బైడెన్కు ఇది సానుకూల పరిణామం. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో ఎలన్ మస్క్ చేరితే మాత్రం సమీకరణాలు మారే అవకాశం ఉంది. అదే జరిగితే బైడెన్కు ఇబ్బందులు తప్పవు. పైగా ఆయన వయస్సునే ఎక్కువగా రిపబ్లికన్లు టార్గెట్ చేసుకుంటున్నారు. బైడెన్కు మతిమరుపు ఎక్కువ అయిందని విమర్శిస్తున్నారు. ఇలాంటి నాయకుడు మనకు అవసరమా అంటూ ప్రచారం చేస్తున్నారు. నిజానికి బైడెన్ వృద్ధాప్యం డెమోక్రాట్లను ఆందోళనకు గురి చేస్తోంది. కానీ ఆ పార్టీ నాయకులకు బైడెన్ తప్ప ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఇప్పటి వరకు కొందరు డెమోక్రాట్లు మిచెల్ ఒబామా పేరును ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తాము పోటీ చేసేది లేదని మిచెల్ ఒబామా తాజాగా మరోసారి ప్రకటించారు. దీంతో డెమోక్రాట్లకు బైడెన్ తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. సర్వేలన్నీ ట్రంప్కు అనుకూలంగానే వస్తున్నాయి. బైడెన్, ట్రంప్ పోటీ పడితే రిపబ్లికన్లదే విజయం ఖాయమని చెబుతున్నారు. అయితే అమెరికన్లు ఎవరిని ఎంచుకుంటారో తెలియాలంటే నవంబర్ వరకు ఆగాల్సిందే.